నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిపక్ష హోదాను అడ్డుకునే స్థితికి వైసీపీని ప్రజలు దిగజార్చారు. ఆకివీడ్లో జరిగిన సుపరిపాలనలో తొలిడుగు కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో పార్టీ నాయకులు కార్యకర్తలు జయప్రదం చేయాలి. ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పీవీఎల్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. ఫీజుల బకాయిల పేరుతో విద్యార్థులకు సర్టిఫికెట్ల నిరాకరణ సరికాదు. సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్. పంచారామ క్షేత్రం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం నిత్య అన్నదాన ట్రస్ట్ కు దాతల విరాళం. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలే నేడు మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ఉద్యమాలకు ప్రేరణగా నిలిచాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారత స్వాతంత్ర్యానంతర కాలంలో పరిశ్రమల అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన మహానాయకుడని కొనియాడారు. 1947 నుండి 1950 వరకు దేశ తొలి పరిశ్రమల మరియు సరఫరా మంత్రిగా సేవలందించిన ముఖర్జీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, శాస్త్రీయ ప్రగతి ద్వారా దేశ ఆర్థిక స్వావలంబన సాధించాలన్న దృష్టితో పనిచేశారని గుర్తు చేశారు. డాక్టర్ ముఖర్జీ ఆధ్వర్యంలో చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్, సింద్రి ఎరువుల కర్మాగారం, భిలాయ్ ఉక్కు కర్మాగారం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వంటి ఎన్నో గొప్ప ప్రాజెక్టులు స్థాపించబడ్డాయని అన్నారు. అవి కేవలం పరిశ్రమలుగా కాకుండా దేశ ఆత్మ నిర్భరతకు చిహ్నాలుగా నిలిచాయని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. రాజకీయ పరంగా ముఖర్జీ జాతీయతాభావం గురించి ప్రస్తావిస్తూ 1951వ సంవత్సరంలో నెహ్రూ మంత్రివర్గానికి రాజీనామా చేసి భారతీయ జనసంఘ్ను స్థాపించిన సంఘటనను గుర్తు చేశారు. ఒక దేశంలో 2 విధానాలు, 2 ప్రధానులు, 2 జెండాలు ఉండకూడదు అనే నినాదంతో ఆయన జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను వ్యతిరేకించి దేశ సమగ్రత కోసం ఉద్యమించారని, 1953వ సంవత్సరంలో ఆర్టికల్ 370కు వ్యతిరేకంగా ఆయన చేసిన చారిత్రాత్మక పోరాటాన్ని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా ముఖర్జీ కలను సాకారం చేశారని అన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రేరణతోనే తాను బీజేపీలో చేరి గత 35 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్నానని అన్నారు. ఆయన తొలిసారిగా నిర్వహించిన భారీ పరిశ్రమల శాఖలో నేడు సహాయ మంత్రిగా సేవలందించడం గౌరవంగా భావిస్తున్నానని ఆయన తెలియజేశారు. It is with great pride and respect that I speak to you today on the important occasion of the 125th birth anniversary of a visionary leader, fearless nationalist and pioneer of Indian industry, Dr. Shyama Prasad Mukherjee. Dr. Mukherjee was born on 6th July 1901 in Calcutta. He was a meritorious student and became the youngest Vice Chancellor of Calcutta University at the age of 33. During his years of political career, he played an important role in shaping India's democracy, economy and constitution. He was appointed as India's first Minister for Industry and Supply after independence from 1947 to 1950. In this role, he imagined an India where manufacturing, infrastructure and scientific progress would become the strong pillars of our independence. He believed that India's economic freedom could only come through industrial strength. This belief continues to guide the Ministry of Heavy Industry even today. Besides his work in politics and constitution making, Dr. Mukherjee played a major role in developing India's early industries. In 1948, Dr. Mukherjee introduced India's first industrial policy resolution, which supported a mixed economy where both government and private industry played a role, gave the government control over important industries, encouraged Indian manufacturing and aimed to reduce our dependence on imports. Honorable Prime Minister Sri Narendra Modi has described Dr. Mukherjee as a pioneer of national unity and industrial development. His life and work still inspire us as India continues its journey to become a truly self-reliant and united nation. As Industry Minister, Dr. Mukherjee focused on building strong public sector
industries and important projects that shaped India's economy. These include Chittaranjan Locomotive Works, West Bengal, India's first factory for making railway engines. Sindri Fertilizer Plant, Jharkhand, helped Indian farmers by producing fertilizer within the country. Bhilai Steel Plant, self-reliance in steel sector. Hindustan Aerocraft Factory, now HAL Bangalore, started India's aerospace and defense manufacturing sector. Damodar Valley Corporation, a multi-purpose project that provided electricity, controlled floods, and supported irrigation. These were not just factories. They were symbols of a self-reliant and modern India. They created jobs, built local talent, and gave our country confidence in its ability to manufacture for itself. Its belief in economic independence through industrial strength still guides us at the Ministry of Heavy Industries. It can be seen in our modern programs like Make in India, Smart Manufacturing, and Clean Mobility. Dr. Mukherjee's vision was not only about the economy, it was deeply rooted in patriotism, strategy, and the betterment of every Indian. At this point of time, I would also like to highlight Dr. Shyam Prasad Mukherjee's nationalist views and his pivotal role in the shaping India's political landscape. Dr. Mukherjee resigned from Nehru's cabinet and formed Bharatiya Janata Sangh on 21st October 1951 as he was committed to fully integrated Jammu and Kashmir into India. He gave the famous slogan, "एक देश में दो विधान, दो प्रधान और दो निशान नहीं चले," which means one country cannot have two constitutions, two prime ministers, and two flags. In 1953, Dr. Shyam Prasad Mukherjee, along with Atal Bihari Vajpayee and other leaders, led a historic march to Kashmir without taking the permit to protest against Article 370 and to uphold the principle of one nation, one constitution. He was then detained and passed away on June 23, 1953 in jail. The Bharatiya Janata Party today, in its current form and shape, tracks its roots back to the Bharatiya Janata Sangh, the organization Mukherjee founded. Under PM Narendra Modi's leadership, the abrogation of Article 370 realizes Mukherjee's dream of a fully integrated India. Dr. Shyam Prasad Mukherjee's nationalist ideology has left a lasting impact and inspired me during my college days. After dedicating 35 years to the Bharatiya Janata Party, I am deeply honored to stand before you today holding the heavy industries portfolio as Minister of State that once held by Dr. Shyam Prasad Mukherjee. As you remember Dr. Shyam Prasad Mukherjee, we reflect on the life of a man whose courage and intelligence helped shape a stronger India, a leader who always stood for unity, self-reliance, and national progress. Let this 125th birthday anniversary be more than just a tribute. Let it be a renewed promise to follow his path, to build an India where industry uplifts the nation, unity strengthens our purpose, and sovereignty remains our guiding light. Thank you. Jai Hind, Jai Bharat. ప్రతిపక్ష హోదాను అడుక్కునే స్థితికి వైసీపీని ప్రజలు దిగజార్చారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సోమవారం ఆకివీడులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలమపేట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు అల్లు సాంబా నివాసం వద్ద అనితను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు తనయుడు భరత్, మోటుపల్లి రామవర ప్రసాద్, గొట్టముక్కల సత్యనారాయణరాజు, కొత్తపల్లి నాగరాజు, భూపతిరాజు తిమ్మరాజు, గొండ్ల గణపతి, గంధం ఉమ, కోపెల్ల సాయిబాబా, నౌకట్ల రామారావుతో పాటు పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు పాల్గొన్నారు. నమస్కారం. మా అందరి
లేదన్న ఆదరాభిమానాలతో ఇక్కడికి ఇచ్చేయడమే కాకుండా మా అందరితోని కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఆకివీడు గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి సుపరిపాలన తెలియడం అనే కార్యక్రమానికి ముఖ్యంగా మన ఎన్డీఏ కూటమి వచ్చి మీరందరూ కూడా ఎంతో అంటే ఒక కసితో పనిచేశారు. మొన్న ఎలక్షన్స్ ఎంత కసితో పనిచేశారంటే ఒక్కొక్క నియోజకవర్గంలోనూ ఒక్కొక్క కథ ఉంది. 2019 నుంచి 24 వరకు ఒక దుష్ట పరిపాలన నడిచింది. ఆ దుష్ట పరిపాలన అంతమొందించాలి అనే ఒకే ఒక కారణంతో చాలా మంది చాలా సైలెంట్ గా ఉన్నా కూడా ఎలక్షన్ టైం వచ్చేసరికి వాళ్ళ తాలూకు విశ్వరూపం చూపించి చాలా అత్యధిక మెజార్టీలతో ఒక్కొక్కరు మెజార్టీ చూసుకుంటే నాకు తెలిసి ఈ 2024 ఎలక్షన్ లో వచ్చిన మెజార్టీని బీట్అవుట్ చేయాలంటే చాలా కష్టం ఇన్ ఫ్యూచర్ లో కూడా. అంత మంచి మెజార్టీస్ తో మమ్మల్ని అందరినీ గెలిపించారు. సుమారుగా ఒక సంవత్సరం గడిచింది. ఈ సంవత్సరం గడిచిన తర్వాత కూడా మీ అందరి దగ్గరికి రావాలి, ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నవన్నీ అందుతున్నాయా లేదా, అందకపోతే ఎందుకు అందట్లేదు అందించే కార్యక్రమం చేయడానికి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి అవన్నీ చూడటానికి, ఇంకా మీకు 4 సంవత్సరాల కాలంలో ఏమి చేయాలి అన్న ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్లే దానికి మాత్రమే ఈ రోజు మీ అందరికి రావడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమానికి మీ అందరి అభిమాన నాయకుడు మన RRR గారు రఘురామకృష్ణరాజు గారు అనేకైనా RRR గారు అంటేనే అందరికీ కూడా RRR సినిమా ఎంత సక్సెస్ అయిందో ఈ RRR నేమ్ కూడా అంతే సక్సెస్ అయింది లాస్ట్ 5 సంవత్సరాల్లోని కూడా. ఎక్కడ కూడా దేనికి భయపడకుండా తనకి జరిగిన అన్యాయమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి కూడా ప్రతిరోజు చాలా ఓపికగా తను ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా ప్రెస్ ద్వారా తన వీడియోల ద్వారా ప్రజలందరినీ మోటివేట్ చేయడమే కాకుండా తన సొంత పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత వాళ్ళు చేస్తున్న అఘాయిత్యాలకి అకృత్యాలకి ధీటుగా వాళ్ళ వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా ప్రాణం మీద కూడా తెచ్చుకున్న పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. నరసాపురం నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటే ట్రైన్ ఎక్కిన ట్రైన్ ని కూడా దింపేసిన పరిస్థితి. ఎందుకంటే నేను చాలా క్లోజ్ గా మానిటర్ చేసుకునే వాళ్ళం, నేను మా రామరాజు గారు మేమందరం కూడా ప్రతిపక్షంలో ఉండి మేమే కాదు మీరు ఒక రకంగా బాధ్యత అయితే మేము ఒక రకంగా బాధ్యత లాస్ట్ గవర్నమెంట్ లో. సో ఇవన్నీ కూడా మానిటర్ చేసుకున్నాం. ఆఖరికి ఈ రోజు గౌరవ RRR గారికి ఉండి నియోజకవర్గం అత్యధికంగా మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించారు. దానికి ప్రతిఫలంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించి ఈ రోజు డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఈ రోజు కూర్చోబెట్టారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి యాక్చువల్ గా ఈ కార్యక్రమం రావాలని చేరుకున్నప్పటికీ కూడా డిప్యూటీ స్పీకర్ హోదాలో పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవ్వకూడదు ఒక కారణం ఉంది కాబట్టి ఈ రోజు రాలేక తన కుమారుని భరత్ గారిని అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకుడు రామరాజు గారిని ఏపీసీ చైర్మన్ గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఈ రోజు నేను అనుకున్నా లేట్ అయింది, ఫ్లైట్ లేట్ అయింది, జనాలు ఇబ్బంది పడతారేమో అనుకున్నాను కానీ మీ అందరి ఆదరాభిమానాలు, ముఖ్యంగా మీ అందరి ఆప్యాయత, ముఖ్యంగా మీ అందరి రిసీవింగ్ మర్యాదలకి మారిపోయారు అంటారు గోదావరిని. ఆ మర్యాదలన్నీ కూడా నాకు చేసుకుని ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల కాలం ఈ 1 సంవత్సరాల కాలంలో మీరు బ్యారేజ్ వేసుకోవచ్చు. సుమారుగా తల్లికి వందనం డబ్బులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం కానీ పెన్షన్స్ కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. వెంటనే చేస్తానని పెద్ద మనిషి తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత పెంచుకుంటూ పోతానని చెప్పి సంవత్సరానికి 250 పెన్షన్ ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు అలా కాకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఈ రోజు లోకేష్ బాబు గారి సారథ్యంలో పెన్షన్ విధానాన్ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి ఒక నెల ముందు నుంచి కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. వెహికల్స్ పాడైపోయినాయి ఎమ్మెల్యేలు చెప్తారు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు. కనీసం నాకు ఆ మాట చెప్పలేదు, నాకు ఫోన్ చేసి అనిత నేను మీ డిపార్ట్మెంట్ కి 5 వెహికల్స్ ఇస్తున్నానమ్మా అని చెప్పి ఆ రోజు నాకు చెప్పడం, అదే విధంగా 5 వెహికల్స్ కూడా ఈ రోజు మా డిపార్ట్మెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం. అలాగే కాకుండా ఈ రోజు నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాస్ ఎంత ప్రాధాన్యత ఉందో మీ అందరికీ కూడా తెలుసు. ఒక సీసీటీవీ కెమెరా అంటే 100 కళ్ళతో సమానం. ఈ రోజు ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినా మేము మాక్సిమం వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఫస్ట్ మా పోలీసులు పైకి చూస్తారు ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అని. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ అది. లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఎవరికైనా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయేమో చూడండి అని. మేము ఇంతకు ముందు 2014 నుంచి 19 వరకు ఉండేటప్పుడు కూడా సీసీటీవీ కెమెరాస్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టుకున్నాం. ఆఖరికి కొన్ని టూల్స్ కూడా వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి కొన్ని టూల్స్ కూడా ఇచ్చేవాళ్ళం. సో అవేమీ లేకుండా లాస్ట్ 5 సంవత్సరాలు కంప్లీట్ నిర్వీర్యం చేశారు. మళ్ళా ఈ రోజు ప్రత్యేకంగా దానికి గురించి కూడా మీకు చెప్పాలి. దగ్గర 1100 ఫేస్ రికగ్నిషన్ సంబంధించిన
సీసీటీవీ కెమెరాస్ అన్ని ఏర్పాటు చేసి ఈ రోజు సుపరిపాలన తొలిగడలో భాగంగా ఈ రోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇప్పటిక గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు అందరూ కూడా ఈరోజు మన యొక్క తెలుగుదేశం పార్టీ మంత్రులందరినీ కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో వారి అందరికీ సంబంధించి ఒక్కొక్కరికి 10 కాన్స్టిట్యున్సీలు ఇస్తూ ఈ రోజు ప్రతి గ్రామంలో తెరమంచడం జరిగింది. అంటే ఈ స్కీమ్స్ కానీ ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అందరి వారు ఎవరైనా ఉన్నారా, ఈ యొక్క ప్రభుత్వ పాలన ఎక్కడన్నా జరిగినటువంటి విషయాలు ఎక్కడన్నా ఉన్నాయని చెప్పి తెలుసుకోవడానికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు హోంమంత్రి గారు రావడం సుపరిణామం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకెళ్లి అత్యధిక అభివృద్ధి చెందే విధంగా త్రిపుర గారి నాయకత్వంలో గౌరవ శాసనసభ్యులు ఉపసభాపతి గారు రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మంత్రి గారు కానీ నాయకులందరూ ఆధ్వర్యంలో చక్కటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో పార్టీ నాయకులు కార్యకర్తలు జయప్రదం చేయాలని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పివి నరసింహరాజు అన్నారు. ఆకివీడు మండలం అజమూరు గ్రామంలో ఆకివీడు మండల పట్టణ స్థాయి విస్తృత స్థాయి సమావేశం మండల పట్టణాధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, అంబటి రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు మాట్లాడుతూ ప్రతి మండలం గ్రామ స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించి కూటమి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలను దారుణంగా మోసం చేశారనే విషయాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు. అనంతరం చంద్రబాబు మోసాల వల్ల మీకు కలిగిన నష్టం ఎంత అనే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ వేగేసిన వెంకటరాజు, ఉండి మండల పార్టీ అధ్యక్షులు పీవీఆర్కే ఆంజనేయరాజు, సర్పంచ్ గాలి సామ్రాజ్యం, కౌన్సిలర్లు పడాల శ్రీనివాసరెడ్డి, గేదెల అప్పారావు, పార్టీ నాయకులు జి సుందర రామనాయుడు, ఎండి మస్తాన్ వలి, కేసిరెడ్డి మురళి, కురెళ్ల పౌలు, వంగా జోష్న, మోరా జ్యోతి, జి సావిత్రి తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే కుటుంబంలో ఎవరైనా పిల్లలు డిగ్రీ చదివి ఉద్యోగం రాకపోతే మరి వాళ్ళకి నెలకు వచ్చి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పడం జరిగింది. ఇవాళ ఎక్కడా కూడా ఒక్కడికి కూడా నిరుద్యోగ వృత్తి రాలేదు. ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయా, మేము అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పాడు. ఒక్కడికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. ఈ విషయం కూడా ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియజేయవలసి వస్తుంది, అందులో ఎవరైనా అర్హులు ఉన్న వాళ్ళు ఉంటే. అలాగే తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నారు, కానీ కొంతమందికి వేసారు, కొంతమందికి ఇంకా రాలేదు. అది కూడా మనం ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగాలి, అమ్మ మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది చదువుతున్నారు, అంతమందికి వచ్చిందా, డిగ్రీలు చదివితే ఇంజనీరింగ్ చదివినా మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఏమైనా పడిందా లేదా అన్న విషయం కూడా మన ఇంటింటికి వెళ్ళి, కాకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా ఇవన్నీ పథకాలు ఇచ్చిన మాట ప్రకారం వేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎలా మోసం చేశాడనే సంగతి ప్రతి ఇంటికి చెప్పాలి. అలాగే ఆడబిడ్డ నిధి, ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీల్లో 15 సంవత్సరాలు నిండిన ఆడవారు ఉంటారో వాళ్ళందరికీ కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తా అన్నారు. దానికి ఇప్పుడు వరకు వేయలేదు. ఇప్పుడు ఆ పథకం ఇవ్వాలంటే మరి మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు, ఈ పథకం ఇవ్వాలంటే రాష్ట్రాన్ని నమ్మాలని చెబుతున్నారు. మరి ఈ పథకాలు ఇద్దామన్నప్పుడు రాష్ట్రాన్ని నమ్మాలో దేశాన్ని నమ్మాలో మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? ఏదో మోసం చేసి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఈ పథకాలన్నీ పెట్టడం జరిగింది. తర్వాత అన్నదాత సుఖీభవ, గత సంవత్సరం 2 పంటలు అయిపోయినాయి, ఇప్పుడు కూడా ఊడుపులన్నీ కూడా అయిపోయినాయి. అయినా సరే ₹1 కూడా రైతు భరోసా రాలేదు. మామూలు బస్సు ఎక్కడైనా సరే రాష్ట్రంలో తిరగడానికి మిగతా రాష్ట్రాల్లో ఉచిత బస్సు పెట్టేవి. ఇప్పుడు దాన్ని ఎలా ఎగ్గొట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు ఉచిత బస్సు అన్నది పథకం ఏ జిల్లా వాళ్ళు అయితే ఆ జిల్లాకే అని అంటున్నారు. రేపు మండలానికి కూడా పెడతారేమో తెలియదు, ఇంకా పాలసీ ఇంకా రాలేదు. ఒక జిల్లాకు అయితే రిస్ట్రిక్ట్ చేశారు, ఆ జిల్లాలోనే ఎక్కాలి. అది కూడా మామూలు బస్సులు, అది పల్లి వెలుగు బస్సులు ఉంటాయి కదా, ఆ బస్సులకి వెళ్ళాలని ఆ రూల్ కూడా తీసుకొస్తున్నారు. అంటే పల్లి వెలుగు బస్సు అని చెప్పి ఆ బస్సులు సర్వీసులు తగ్గిస్తారు. ఏదైనా పని మీద వెళ్ళేవాడు ఎంతసేపడ్డాడు ఈ పల్లి వెలుగు బస్సు కోసం చెప్పి వస్తారు, తర్వాత ఇంకో బస్సు టికెట్ కొట్టుకుని వెళ్ళిపోతారు. ఇలాగ అన్ని మోసం చేసి పథకాలే తప్పించి ఏది కూడా అమలు చేసే ఉద్దేశంలో లేరు. 50 ఏళ్ళకే పెన్షన్, మరి ఏమైనా 50 ఏళ్ళకి పెన్షన్లు వస్తున్నాయా? 6 హామీలు ఇచ్చి 6 కూడా ఏది మొత్తంగా అమలు చేయకుండా ఒక పెన్షన్ ఒకటి మటుకి కొంతమంది మళ్ళీ వెరిఫికేషన్ అని చెప్పి కొంతమందిని తగ్గించి
ఒక 1000 రూపాయలు పెంచి ఆ పెన్షన్ ఒకటి ఇస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు అవగాహన కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీని ద్వారా మరి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ఆదేశించడం జరిగింది. విమర్శించకుండా కష్టపడిన కార్యకర్తను గుర్తించడమే జగన్ గారి .2 కానీ పివిఎన్ నరసింహారెడ్డి గారి యొక్క 2.0 కూడా అదే. నిజమైన కార్యకర్తని గుర్తించండి. నిజమైన కార్యకర్తను గుర్తించినప్పుడే మనం ఎందుకు ఎక్కలేదో తెలుస్తుంది. అంతేగాని ఏదో నాకు సెంట్రల్ లో పోస్టులు ఇచ్చేసుకుని కూర్చుంటే నా కింద ఎవరో ఉన్నారు కూడా ఉండరు. ఎందుకు ముందుగా పైన ఉన్న వాళ్ళు కానీ కింద ఉన్న వాళ్ళు ముందుగా మరీ చెందిన మీ యొక్క కష్ట సుఖాలని మేము మీకు తీర్చినట్లయితే మీ పదవి కూడా ఉపయోగం. అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా వివిధ హోదాల్లో ఉన్న అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే జెండా వస్తారో వారిని గుర్తించుకుని ఎవరైతే వేదిక మీద ఉన్నారో నాయకులు, ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు పివిఎన్ నరసింహారెడ్డి గారు అవనండి పెద్దలు అందరూ కూడా వారిని గుర్తించుకుని వారికి సముచిత స్థానం కల్పించే విధంగా మరి వారి యొక్క నాయకత్వం ఉండాలని కూడా మనందరి తరఫున ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఫీజుల బకాయిల పేరుతో విద్యార్థులకు సర్టిఫికెట్ నిరాకరణ సరికాదని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కన పెడుతుందని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతుందని అన్నారు. విద్యా సంవత్సరం పూర్తి చేసుకుని కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో సర్టిఫికెట్లు ఇవ్వడానికి కొన్ని కళాశాలలు నిరాకరిస్తున్నాయని తెలియజేశారు. ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకుండా విద్యార్థులు తమ విద్యను ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. బకాయిలు చెల్లించకపోవడం వలన విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకోవాల్సి వస్తుందన్నారు. లేని పక్షంలో విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుందన్నారు. కళాశాలల యాజమాన్యాలు బకాయిలు విడుదల చేయాలని, ప్రభుత్వంపై ఒత్తిడి చేసి పోరాడాలని, అంతేకాని విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేయడం సరైంది కాదని అన్నారు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పై ఆధారపడే లక్షలాది మంది పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. అలాంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి పేద విద్యార్థులు బలవుతున్నారని మండిపడ్డారు. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని, లేని పక్షంలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వాలు ప్రజల్ని తమ వాటర్స్ గా నిలబెట్టుకోవడం కోసం అనేక వాగ్దానాలు చేస్తా ఉన్నారు. అలాగే మీ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించండి, డాక్టర్ చదివించండి, మేము ఫీజు రియంబర్స్మెంట్ మాదే బాధ్యత అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచార హోరు వినిపిస్తా ఉన్నారు. కానీ ఫీజు రియంబర్స్మెంట్ వేయడం కానీ విద్యార్థుల్ని ఆదుకోవడంలో కానీ ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. అనేక చోట్ల బీటెక్లో, ఎంటెక్లో, ఇతర సాంకేతిక విద్యలో పూర్తి చేసుకుని వేరే చోట జాయిన్ అవ్వాల్సి వచ్చినప్పుడు సర్టిఫికెట్లు తీసుకోవడం కోసం వెళ్తూ ఉంటే, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రధానంగా సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఏదైతే ప్రస్తుతం విద్యా సంవత్సరానికి సంబంధించి గత విద్యా సంవత్సరం సంబంధించి మాకు ఫీజు రియంబర్స్మెంట్లు రాలేదు కాబట్టి మీరు ఈ డబ్బు కట్టాలి, లేకపోతే మీరు బ్యాంక్ చెక్ ఇవ్వాలి, ఆ రకంగా ఇస్తే తప్ప మేము సర్టిఫికెట్ ఇవ్వలేమని చెప్పేసి యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. మరి ప్రభుత్వాలు ఈ రకంగా ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయకుండా, అమౌంట్లు జమ చేయకుండా మరి విద్యార్థులు సర్టిఫికెట్ తీసుకోవాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? అందువల్ల ప్రభుత్వం తక్షణమే ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పాత బకాయిలు ఉన్నాయో పాత బకాయిల్ని విడుదల చేయాలి. అలాగే ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా ఈ బకాయిలు విడుదల చేస్తేనే ఈ విద్యార్థులందరూ కూడా తమ విద్యా సంవత్సరం పూర్తి చేసుకుని ఏదైతే వేరే విద్యాలయాల్లో కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకున్నారో అది సాధ్యమవుతుంది. ప్రభుత్వం అలా చేయకపోతే ఇవాళ విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది. లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులే లక్షల రూపాయలు అప్పులు చేసి అక్కడ కడితే తప్ప సర్టిఫికెట్లు రాని పరిస్థితి ఇవాళ ఉంది. అలాగే యాజమాన్యాలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం మానేసి, ప్రభుత్వాన్ని అడగడం మానేసి విద్యార్థుల మీద ఒత్తిడి చేసి విద్యార్థుల్ని మీరు బ్యాంక్ చెక్లు ఉండే లేదా పాత బకాయిలు మీరు చెల్లించండి అంటే ఆ రకంగా వేలకు వేలు లక్షల రూపాయలు వీళ్ళు సొంతంగా చెల్లించలేకే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఆధారపడి కాలేజీల్లో జాయిన్ అయ్యారండి. ఇవాళ ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ సమస్య ముందుకి వచ్చింది. లేదు యాజమాన్యాలు, విద్యార్థులు అందరూ కలిసి ప్రభుత్వం మీద పోట్లాడి
ఆ ఫీజు రియంబర్స్మెంట్ సాధించాలి తప్ప ఇవాళ విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టడం అన్నది సరైనది కాదు. అందువల్ల ముందుగా ప్రభుత్వం తక్షణమే విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉండాలంటే, అలాగే విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండాలంటే తక్షణమే ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీరు విడుదల చేయాలి. మీరు ఎన్నికల్లో కూడా అనేక రకాల మీరు హామీలు ఇచ్చారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే బాధ్యత మాదని, అలాగే కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పేసి మీరు వాగ్దానం మీద వాగ్దానాలు చేశారు. తీరా ఆచరణలోకి వచ్చేటప్పటికి ఈ రకంగా కొర్రీలు వేయడం, విడుదల చేయకుండా వాయిదాలు ఇవ్వడం అంటే విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడం తప్ప మరొకటి కాదు. కాబట్టి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థుల్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. పంచారామ క్షేత్రం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివార్ల దేవస్థానం నిత్య అన్నదాన ట్రస్ట్ కు భీమవరం నాచువరి సెంటర్ కు చెందిన అల్లుమూలు కొండలరావు మంగాదేవి దంపతుల కుమారుడు యుఎస్ఏలో ఉంటున్న హర్షిత్ తరపున 1,116 విరాళాన్ని ఆలయ ఈవో రామకృష్ణరాజుకి అందజేశారు. దాతలకు ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో అల్లుమూలు సాయిశ్రీ సాక్షిత్, ఉంగరాల బ్రహ్మానందం, ఉషారాణి, జనసేన నాయకులు కోపిరెడ్డి బాబీ, హరనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.